దేవుడు అనుటకు అర్హతలన్నీ యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నాయి. బైబుల్ చదివినప్పుడు మనకర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోక రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమగల దేవుడండి. యేసుక్రీస్తు ప్రభు మన పాపాలను క్షమించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్వస్థపరిచే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన యొద్దకు వస్తే ఆయన ఎవ్వరినైనా త్రోసివేయడు ఆయన. ఆయన అందరినీ స్వీకరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మన స్వరాన్ని వింటాడు. యేసుక్రీస్తు ప్రభు మనం అడిగింది ఇస్తాడండి. యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడతాడండి. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మనం పాపములో నుండి బయటకొస్తాం. పాపము చేయకుండా ఈ లోకంలో మనం జీవిస్తాం. యేసుక్రీస్తు ప్రభు కృపగల దేవుడండి. నేను 8-9 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నా. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో గాని యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదండి. నా జీవితంలో ఏ మేలు కూడా కొదువై ఉండలేదు. నేను సంతోషంగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను, శాంతిగా ఉన్నానండి. కారణం ఏంటో తెలుసా? ఆయన జీవము గల దేవుడు కాబట్టి. మీరందరూ రండి, దేవుని గురించి తెలుసుకోండి, మీరే మారిపోతారండి. ఇవి అసత్యమైతే మీరు వెళ్ళిపోండి, సత్యమైతే దేవుని వెంబడించండి. ఈరోజు చాలామంది దాడి చేస్తున్నారు, తెలియక వారు దాడి చేస్తున్నారండి. బ్రాహ్మణ్స్ నమ్ముకున్నారు. ఈ లోకంలో ఎన్ని కులాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు